హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ టిఫిన్స్ అన్నింటిలోకి పల్లీల చట్నీ తయారు విధానము చూద్దాము. ముందుగా 1 కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్ మీద చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను మినపప్పు వేసి అర నిమిషం పాటు వేగాక పెద్ద సైజు ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 6 మిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 4-5, 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 2 రెబ్బల కరివేపాకు వేసి చక్కగా కలుపుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత సాఫ్ట్గా అయిన తర్వాత ఆకులన్నీ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు, స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉప్పు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి టమాటో లేయర్ ఉంటుంది కదా తోలు, అది విడిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. పసుపు ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. చట్నీ కోసము జస్ట్ వాటర్ హీట్ చేసుకుందాము. ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఉడికించుకున్న టమాటో అవి ఉన్నాయి కదా, అవి వేసి హీట్ చేసి పెట్టుకున్న వాటర్ వేసి అందులో ఇంచు అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కోసము ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి రెబ్బలు వేసి కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత పోపు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకుందాము. అంతే. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, ఇందులో వేసి కలుపుకోవడమే. అంతే అండి, రెడీ అయిన చట్నీ. మీకు నచ్చిందా? ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.